మేమైతే ఈ రోజు బాంబే వెళ్తున్నాం. మధ్యాహ్నం 3 అవుతుందంట. ఈ పూనా ఒకటి, బాంబే ఒకటి ఫుల్ ట్రాఫిక్ ఉంటది. ఇక్కడ మంచి వ్యూ పాయింట్ ఉన్నది. నెక్స్ట్ టనల్ వస్తుంది. 75 కిలోమీటర్స్ టనల్ అంటది. టర్నింగ్ లలో అందుకే మెల్లగా రావాలి. టనల్ 5వ టనల్ అనుకుంటా ఇది. టవర్ మంచిగా కనబడుతుంది. 10 బోగిలు వేసినట్టున్నది. కరెంటు పోల్ నిలబెట్టినట్టే ఉంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ రోజు అయితే మేము బాంబే వెళ్తున్నాం. చూడండి ఎట్లా ఎక్కుతున్నారో వీళ్ళు, ఎన్నో ఎక్కనట్టు అయింది. ఈ రోజు అయితే మా ఫేరోజ్ భాయ్ నేను బాంబే పోతున్నాం. మా మనీ పూనా పోతుండు ఫేరోజ్ భాయ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మేమైతే ఈరోజు బాంబే వెళ్తున్నాం. బాంబే మాతో పాటు ఎవరంటే ఫేరోజ్ భాయ్, నేను, మా కిరణ్. బాంబే ఫస్ట్ టైం వెళ్తున్నా బస్లా. ఈ ఫుల్ వీడియో ఉంటుంది, అందరూ చూడండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టైం అయితే 11:36 అవుతుంది. అమీర్పేట నుంచి పికప్ చేసుకొని వెళ్తున్నాము. మార్నింగ్ ఎంత అవుతుందో చూద్దాం, అప్డేట్ ఇస్తా. 3 o'clock. రేపు పొద్దున మధ్యాహ్నం 3 అవుతుందంట. చూద్దాం. కానేకి బియ్యం లోపల. ఇప్పుడైతే పటాన్చెరు దగ్గరికి అయితే వచ్చినాం. టైం అయితే 12:18 అవుతుంది. టైం అయితే అప్డేట్స్ ఇస్తుంటా. పటాన్చెరు ఔటర్ రింగ్ రోడ్ దాడుతున్నాం. జైరాబాద్ బైపాస్ లో ఉన్నాం. టైం వచ్చేసి 1:15 అవుతుంది. ముంగట పరివార హోటల్ ఆపుదామంటారు మా ఫేరోజ్ భాయ్. ఇక్కడ పరివార హోటల్ అయితే కలుద్దాం. టైం అయితే 1:30 అవుతుంది. ఇప్పుడే డిన్నర్ బ్రేక్. డిన్నర్ బ్రేక్ మా సాంగ్లీ ముఖమంతా వాడిపోయింది. ఇదిగా జైరాబాద్ పరివార్ దాబా ఇది. ఇవన్నీ ఇక్కడ డిన్నర్ బ్రేక్ గురించి అయినాయి. టైం అయితే 2 అవుతుంది. ఫైనల్గా అయితే డిన్నర్ బ్రేక్ అయిపోయింది. బయలుదేరుతున్నాం. టైం వచ్చేసి 2 అవుతుంది. బాంబే టైం ఎంత అవుతుందో రేపు చూద్దాం. ఫిరోజ్ భాయ్ బోలో టైం కిतना అవుతా? రేపు మధ్యాహ్నం 3 అవుతుంది అంటుండు. చూద్దాం. ఉమ్నాబాద్ అయితే వచ్చినాము. టైం అయితే 2:40 అవుతుంది. ఇది ఉమ్నాబాద్. ఈ వీడియో ఇంతకుముందు షిరిడి వీడియోలో ఫుల్ తీసినాం కాబట్టి ఇప్పుడు తీయట్లేదు. బాంబే అయితే 5:37 ఉంది. పూనా 3:87, షిరిడి 4:23. ఇంకొకటి ఏంటంటే ఈ వీడియో ఈ రూట్ అయితే తీయట్లేదు, ఎందుకంటే షిరిడి తీసినప్పుడు అయితే ఈ రూట్ అంతా ఉన్నది మనకు. నేను ఏ నుంచి తీస్తా అంటే ఇప్పుడు నల్దుర్గ్ నుంచి సోలాపూర్ నుంచి కంటిన్యూగా తీస్తా. ఎనీ టైం అప్డేట్ ఇస్తుంటా. ఈ వీడియో అయితే తప్పకుండా చూడండి. మెయిన్ ఏంటంటే ఈ లూనావాలా ఘాట్ గురించి అయితే ప్రత్యేకంగా తీద్దాం అనుకుంటున్నా. ఈ వీడియోని అయితే చూడండి, ఎండ్ వరకు చూడండి. టైం అయితే 3 అవుతుంది. బసవ కళ్యాణ్ దగ్గర అయితే డీజిల్ కొట్టిస్తున్నాం. రెగ్యులర్ గా కొట్టిస్తాం కదా, లాస్ట్ టైం వీడియోలో కూడా చూసినాం మనము. డీజిల్ ఇలా ఫుల్ చేసుకొని పోయి మళ్ళీ రేపు ఈయన ఫుల్ చేసుకోవాలి. ఇప్పుడే మహారాష్ట్రలోకి అయితే ఎంటర్ అయినాం. మహారాష్ట్ర ఆర్టీఓ చెక్ పోస్ట్ తెలిసింది మనకి. ఇదంతా పెట్టిందే 3:20 అవుతుంది టైము. మహారాష్ట్ర చెక్ పోస్ట్. మహారాష్ట్ర చెక్ పోస్ట్, బార్డర్ చెక్ పోస్ట్. చూడండి బండ్లు ఎన్ని లైన్ ఉన్నాయో. ఇక్కడ ప్రతి బండి కాంట ఎక్కిపోవాలి. జోక్కున్నాకనే వెళ్తాయి. 10 బండ్లు అవుతున్నాయి. టైం అయితే 3:30 అవుతుంది. ఎప్పుడు పోదామేమో. హైవే సోలాపూర్ దాటి 20 కిలోమీటర్లు వచ్చినాం. పూనా అయితే 235 కిలోమీటర్లు ఉంది. టైం ఎంత అయితే చూద్దాం. టోల్ గేట్ వస్తుంది. ఇది హైవే అయితే బాగున్నది. మరి ఇప్పుడే సోలాపూర్ దాటి ఫస్ట్ టోల్ గేట్ దగ్గర ఉన్నాం. పూనా అయితే 230 కిలోమీటర్లు ఉంది. మోలు 14 కిలోమీటర్లు చూపిస్తుంది. టైం అయితే 10 నిమిషాల తక్కువ 6 అవుతుంది. పూనా పోయేసరికి, బాంబే పోయేసరికి టైం ఎంత అవుతుందో అప్డేట్ చేస్తా. రోడ్డు మాత్రం హైవే సూపర్ ఉంది. ఈ 4 లైన్స్ ఉన్నది కానీ కొంచెం చికాకే. కరెక్ట్ పూనా 229 ఒక బోర్డు కనబడుతుంది చూడండి. మోల్, మహారాష్ట్రలో మోల్ అంటారు దీన్ని, మోలూరు. టైం అయితే 6 అవుతుంది. టింబూర్నే ఉన్నది. ఇంకా టింబూర్ నుంచి రైట్ పోతే షిరిడి, అహ్మద్ నగర్. ఇంతకుముందు అప్పుడు తిరిగినాం. ఇదైతే మోల్.
సోలాపూర్ దాటినాక అయితే మోల్ నుంచి టింబూర్ని 55 కిలోమీటర్లు ఉంటది. టింబూర్ని నుంచి రైట్ తీసుకుంటే షిరిడి స్టేట్ వెళ్తే మనం పూనా వెళ్తాము. పూనా వెళ్ళేసరికి టైం ఎంత అవుతుందో చూద్దాము. ఇంత ముందు 2011-12 తిరిగినప్పుడు అయితే ఈ రోడ్ సింగిల్ రోడ్ అయితే అస్సలు బాగాలేకుండే. ఇప్పుడైతే డబుల్ రోడ్ అయింది. రోడ్ అయితే సూపర్ ఉంది. పూనా వరకు అయితే ఇట్లనే ఉంటది అనుకుంటున్నా. టైం అయితే 6:30 అయింది. టింబూర్ని యువతల టోల్ గేట్ దగ్గర అయితే ఉన్నాం ప్రస్తుతం మనము. ఇది దాటిన తర్వాత టింబూర్ని ఉంటది. చూద్దాం టింబూర్ని. మనం అయితే రాత్రి 12 అయింది బయలుదేరేసరికి హైదరాబాద్ నుంచి. మామూలుగా అయితే ఎర్లీ అవర్స్ బండ్లు అయితే ఈ పాటికి పూనా దాటిపోతాయి. మనం ఎందుకంటే ఫుల్ పార్టీ లేట్ అవర్స్ బయలుదేరినాం కాబట్టి ఇక్కడ వచ్చేసరికి తెల్లారింది. నెక్స్ట్ వచ్చేది మనకు టింబూర్ని నుంచి రైట్ పోతే షిరిడి వెళ్తాము. షిరిడి, అహ్మద్ నగర్, టింబూర్ని ఫ్లైఓవర్ కిందికి అయితే వచ్చినాం మనం ఇప్పుడు. ఇగో ఇక్కడ రైట్ సైడ్ చూపిస్తున్నాం కదా, అదే షిరిడి రోడ్. స్ట్రేట్ వెళ్తే అహ్మద్ నగర్ షిరిడి వెళ్తది. మనమైతే స్ట్రేట్ వెళ్ళిపోతాం. మళ్ళీ పూణే హైవేకి అయితే ఎక్కినాం. ఇప్పుడు ఇదైతే భీమా నది. ఈ నది చాలా పెద్దది కానీ చిన్నగా కనబడుతుంది. ఇక్కడ చూడండి ఎట్లా ఉందో, సూపర్ కనబడుతుంది. ఇప్పుడైతే పూణే ఇంకో 90 కిలోమీటర్లు ఉంది. టైం అయితే 7:50 అవుతుంది. ఇక్కడైతే ఇప్పుడే వాష్రూమ్ బ్రేక్ అయితే ఇచ్చినాం. వాష్రూమ్ బ్రేక్ అయిన తర్వాత బయలుదేరదాం. వాష్రూమ్ బ్రేక్ ఇచ్చినాక ఫిరోజ్ భాయ్ అయితే 8 గంటలకు డ్యూటీ ఎక్కిండు. హైదరాబాద్ నుంచి అయితే నేను ఇక్కడ వరకు తోలిచ్చిన. ఇక్కడ నుంచి ఫిరోజ్ భాయ్ కి రూట్ ఐటీఐ ఉంటది కాబట్టి ఈ నుంచి వెళ్ళి బాంబే వరకు ఫిరోజ్ భాయ్ తోలుతాడు. నేను కూడా ఉంటా. ఇప్పుడు అయితే టిఫిన్ బ్రేక్ అయితే ఆపినాం. ఈ నుంచి వెళ్ళి పూనా 40 కిలోమీటర్స్ ఉంది. పూనా 40. ఇప్పుడే టిఫిన్ చేసి బయలుదేరుతున్నాము. టైం అయితే 9 అయిపోయింది. ఇక్కడనే చూద్దాం ఎంతసేపట్లో వెళ్తాం. పూనా అయితే 40 కిలోమీటర్స్ ఉంది. టైం 9:30. చూద్దాం ఎప్పుడు పోతాము బాంబే. పూనా ఎంట్రీ ఇప్పుడు. పూనా సిటీలోకి అయితే ఎంటర్ అయినాం. ట్రాఫిక్ అయితే బాగానే ఉంది. పూనా పాస్ करने में कितना आता? अरे फिरोज भाई 2 घंटा टाइम लगता पूना सिटी पूरा पास हुए तक. పూనా సిటీ పార్ అయ్యేసరికి 2 గంటలు పడుతుందంట. చూద్దాం ముంగడ ట్రాఫిక్ అప్డేట్స్. ఇక్కడ మొత్తం నర్సరీసే చాలా ఉన్నాయి. ఒక 2-3 కిలోమీటర్లు అనొచ్చు. ఇది ఇంజనీరింగ్ కాలేజ్ అంట. మెయిన్ సిటీ చాలు అంట. ఏడించాలి 12 కిలోమీటర్లు ఉన్నది పూనా. చూద్దాం. ట్రాఫిక్ అయితే ఫుల్ ఉంది. ఇది దాటనికైనా 2 గంటలు పడుతుంది అన్నాడు ఫిరోజ్ భాయ్. ఈ పూనా ఒకటి, బాంబే ఒకటి ఫుల్ ట్రాఫిక్ ఉంటది. టైం అయితే 10 అయింది. ఎప్పుడు క్రాస్ అయితే ఏమో పూనా చూద్దాం. ఇది ఎడాప్ట్ ఫ్లైఓవర్ అంట. ఎడాప్టర్ ఫ్లైఓవర్ పూణే స్టార్టింగ్ ఫ్లైఓవర్ అంట. ఇది ఈ నుంచి వెళ్ళి మనం లెఫ్ట్ తీసుకుంటున్నాం. అయితే పోతున్నాం. ఇధర్ సే జాతా కి నైకి దేఖనా. సైడ్ అంతా బస్ స్టాప్ ఉంది పూనాలో. ఇది మొత్తం ఎలక్ట్రిక్ బస్సులే ఉన్నాయి. అందులో మెయిన్ బస్ స్టాప్ అనుకుంటా. ముంగడ చౌరస్తాలో రైట్ తీసుకోవాలి. తీసుకొని సీదా పోవాలంట. చూద్దాం. ట్రాఫిక్ అయితే ఫుల్ ఉంది. కిలోమీటర్ కూడా పోవట్లేదు నాకు తెలిసి, అంత ట్రాఫిక్ ఉంది. సీదా ఈ నుంచి ఒక్కటే రోడ్డుగా ఘాట్ ఎక్కినట్టే ఉన్నాయి. छोटा तर का घाट चाहिए. పూనా సిటీ పోలీసు వాళ్ళు బంద్ చేసిరంట. లోపలికి రానియకుండా బైపాస్ చుట్టూ తిరుగుతున్నాం మేము. ఇక తిప్పుతున్నాడు మా ఫిరోజ్ భాయ్. చూసుకుంటా తిప్పుతుండు. బండి కూడా ఎండకు వస్తుంది. ఇప్పుడు ముంబై అయితే స్టేట్ ఉంది. 153 కిలోమీటర్లు చూపిస్తుంది. బెంగళూరు 832. सतारा 102. ये सीधा हाईवे चाहिए बॉम्बे का. अभी आगे हाईवे, बाईपास चल रहा. ఈ నుంచి వెళ్ళి లోనావాలా సిటీ అయితే 60 కిలోమీటర్లు ఉంది. లోనావాలా ఘాట్ కూడా అక్కడనే స్టార్ట్ అవుతుందంట. ట్రాఫిక్ అయితే మమ్మల్ని అయితే గంట సేపు నుంచి తినేస్తుంది. దగ్గర 10 గంటలకు ఎంటర్ అయినాం. 11:20 అవుతుంది. పూనాలనే తిరుగుతున్నాం ఇంకా మేము. ఎప్పుడు వాళ్ళు బాంబే పోయేసరికి. చూడండి ఫ్రెండ్స్, పూనా హైవే ఇది. బెంగళూరు టు బాంబే హైవేలో ఉన్నాం మనం. ఇది ముంగడ గుట్టలు చూడండి. అవి ఎక్కాలనుకుంటా ఇప్పుడు మనం. ఘాట్ సెక్షన్ అవి ఎక్కాలనేమో. ఈ కాలనీ పేర్లు, ఊర్ల పేర్లు అయితే తెలుస్తలేవు. ముంబై 156 కిలోమీటర్లు ఉంది. చూడండి పూనాలో అపార్ట్మెంట్లు ఎంత క్లియర్ గా కనబడుతున్నాయా.
ఇక ఇవన్నీ అపార్ట్మెంట్సే. అపార్ట్మెంట్ పైన ఆ గుట్టల మీద కనబడుతున్నాయి నీట్ గా అపార్ట్మెంట్స్. ఇప్పుడు పెద్ద డౌన్ అయితే దిగుతున్నాం మేము. ఇప్పుడే ఎక్స్ప్రెస్ హైవే అయితే ఎక్కుతున్నాం. ఎక్స్ప్రెస్ హైవే బాంబే. ओनली स्पीड 75 to 80. 80 का अंदर है स्पीड. పూనా టు బాంబే ఎక్స్ప్రెస్ హైవేలో ఉన్నాం. ముంగట వ్యూ అయితే మస్తుగా కనబడుతుంది. రోడ్ కూడా సూపర్ ఉంది. 6 లైన్స్. ఇంకా ముంగట ఘాట్ సెక్షన్ కూడా ఉంటుంది, అది కూడా చూద్దాం. మా ఫెరోజ్ భాయ్ అయితే బండి తోలుతుండు. ఫెరోజ్ భాయ్ గాలి చలా రై. నేనైతే పొద్దున వరకు తోలి వదిలేసిన. ఇదంతా ఫెరోజ్ భాయ్ డ్యూటీ. పైన హిల్ ఏరియా అయితే సూపర్ కనబడుతుంది. కొండ ఈ ఘాట్ తీయాలనే కూర్చున్నా. ఈ ఘాట్ చూపించాలని అందరికి నేనైతే ముంగడ కూర్చున్నా. ఏడా ఎక్స్ప్రెస్ హైవే మీద చూడండి కొండలు ఎట్లున్నాయా. హిల్ ఏరియా మొత్తం ఇది. రోడ్డు మాత్రం సూపర్ ఉంటది. ఫస్ట్ టోల్ గేట్, ఎక్స్ప్రెస్ హైవేలో టోల్ గేట్. ఈ సీనరీ చూడండి ఎంత బాగుందో. సీనరీ సూపర్ ఉంది. రోడ్డు బాగుంది. ముంగడైతే టెనల్స్ వస్తాయి. 9 టెనల్స్ ఉంటాయి. చూద్దాం టెనల్స్ ల వీడియో. చూడండి లెఫ్ట్ సైడ్ కూడా మంచిగా కనబడుతుంది. లొకేషన్ అయితే సూపర్ ఉంది. ఇక్కడ పైన చాలా బాగుంది లొకేషన్. సీనరీ చూడండి ఎంత బాగుందో. ఇది ఎక్స్ప్రెస్ హైవేలో అయితే పోతున్నాం. లోనావాలా 23 కిలోమీటర్లు ఉంది. ముంబై 118 ఉంది. చూద్దాం ఎంత టైం పడుతుందో. వీడియో సూపర్ ఉంటుంది. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ లోనావాలా ఘాట్ గురించి అయితే ఈ వీడియో తీస్తున్నాం. చూడండి ముంగడ మంచి వ్యూ పాయింట్ ఉన్నది. ఈ రోడ్ అయితే సూపర్ ఉంది. డే జర్నీ. ఇది నైట్ ఉంటుందేమో అనుకున్నా. నైట్ కాదు, డేలో అవుతుంది. టైం అయితే 12:20 అవుతుంది. ముంగట టెనల్ వస్తుంది. టెనల్ చూద్దాం. టెనల్ ఆరా ఫస్ట్ టెనల్ అయితే వస్తుంది. టెనల్ లో అడ్వెంచర్ ఉంటుంది. చూద్దాం. అంటే ఈ కొండలలోకి వెళ్ళి అవతలకి వెళ్తాం అన్నట్టు మనం. వచ్చేసి టెనల్స్. ఎక్స్ప్రెస్ హైవే అంటారు ఇది. ఇంతకుముందు అయితే నైట్ జర్నీ చేసినాం దీంట్లో. డే జర్నీ ఫస్ట్ టైం చేస్తున్నాం. ఇగో కొండలు అయితే రైట్ సైడ్ సూపర్ ఉన్నాయి. టెనల్ ఇది కొంచెమే ఉంది. ఫస్ట్ టెనల్ అయితే దాటుతున్నాం. ఇక ఫస్ట్ టెనల్ అయితే వచ్చేసినాం. ఫస్ట్ టెనల్. నెక్స్ట్ ఇంకోటి పెద్దది వస్తుంది. చూద్దాం. కొండల మధ్యలోకి వెళ్ళి వెళ్తున్నాం. ఎదురుగా చూడండి పెద్ద కొండ ఉంది మనకు. పక్కన ఎదురుగా ఇంకా ఇటు కూడా మొత్తం కొండలే ఇవి. ఇంకోటి నెక్స్ట్ టెనల్ వస్తుంది. ఈ టెనల్ పెద్దదంట. చూద్దాం ఎంత దూరం ఉంటుందో. ఈ రోడ్ అయితే భలే హ్యాపీగా ఉంది జర్నీ. ఈ టెనల్ అయితే పెద్ద లైట్లు కూడా ఉన్నాయి. స్పీడ్ లిమిట్ కూడా చూడండి 67. లైట్లు కూడా పెట్టి చూడండి లోపల. సూపర్. अरे पूरा अंधेरा हो गया जी. बहुत बड़ा टनल है ये. कितना 1 किलोमीटर है? 1 किलोमीटर होता है. स्पीड అయితే 80 స్పీడ్ ఎంత? ఇప్పుడే బయటకు వస్తున్నాం మళ్ళీ. వచ్చేసినాం బయటికి. ఇంకా 6 టెనల్స్ ఉన్నాయి. చూద్దాము.
లోనావాలా అయితే 12 కిలోమీటర్. లైట్ గా ఘాట్ అయితే దిగుతున్నాం. అగో టెనల్ చూడండి, ఇంకోటి కొత్త తయారు చేస్తారు, న్యూ టెనల్. అది కార్ల గురించి. కార్కెలియో టెనల్. ఇగో రైట్ సైడ్ కార్ల గురించి చేస్తారంట కొత్తది. ఇవేమో మనకు హెవీ వెహికల్స్ గురించి. 75 కిలోమీటర్స్ టెనల్ అంట అది. అబ్బా చాలా పెద్ద టెనల్. చూడండి టర్నింగ్ లో బండ్లు ఎట్లా పడతాయో. టర్నింగ్ లలో అందుకే మెల్లగా రావాలి. ఇది పెద్ద టర్నింగ్ ఇది. పాపం భలే లేచింది బండి. అందుకే స్పీడ్ లిమిట్ పెట్టిరు అన్నట్టు 80 స్పీడ్. 80 ఉంటే దాటొద్దు. లోనావాలా సిటీ స్టార్ట్ అవుతుంది ఈ నుంచి వెళ్ళి. ఇదంతా లోనావాలా ఊరు అన్నట్టు. రైల్వే ట్రాక్ పెద్దది ఉంది. లోనావాలా మెయిన్ ఎంట్రన్స్. లోనావాలా ఎంట్రన్స్ ఇక్కడ నుంచి ముంబై స్టేట్ ఉన్నది చూడండి. ముంబై స్టేట్. టర్నింగ్ మాత్రం సూపర్ ఉంది. ఇది మస్తు కనబడుతుంది సీనరీ. ఆ గుట్టలు, ఈ టర్నింగ్ అవుతుంటే చూడండి ఇంకో గుట్ట కనబడుతుంది. ఇక చూడండి ఎంత సూపర్ ఉంది వ్యూ. లేక్ చూడండి, లేక్ ఎట్లా ఉందో. మెల్లగా డౌన్ అయితే దిగుతున్నాం. పాత ఇల్లు వెంకటిల్లు ఎట్లా, వెంకటిల్లు లాగా సూపర్ ఉన్నాయి. ఒకటే రకం ఉన్నాయి చూడండి అన్ని ఇల్లు. కానీ ఎంతైనా డే జర్నీ అనుభవం సూపర్ ఉంటుంది ఇది. లోనావాలా సిటీ సూపర్ ఉన్నాయి. ఘాట్ సెక్షన్ చాలు అవుతుంది అంట. 500 మీటర్స్ లా చూద్దాం. ఘాట్ సెక్షన్ డౌన్ దిగుతున్నాం మనం ఇప్పుడు. డౌన్ చూడు ఎట్లా దిగుతున్నాము. ఆ ఎక్కైతే చూడండి ఎంత మెల్లగా ఎక్కుతున్నారు లారీ. ముంగట అయితే మళ్ళీ ఘాట్ వచ్చింది చూద్దాం. లోయ చూడండి ఎట్లుందో రైట్ సైడ్. ముంగట ఘాట్ అయితే ఎక్కుతున్నాం. సల్మాన్ ఖాన్ ఇల్లు కూడా పైన ఉందంట చూడండి ఎట్లా ఉందో. సీనరీ సూపర్. ఇదో కింద కూడా రోడ్ పోతుంది. అక్కడ చూడ ఎంత ఉన్నా. చూడండి డౌన్ అయితే దిగుతున్నాం. ఫుల్ డౌన్ ఇది. ఫుల్ టర్నింగ్. మా ఫిరోజాబాద్ అయితే డ్రైవింగ్ చేస్తున్నాడు ఇంట్రెస్ట్ గా. మెల్లగా తోలుతున్నాడు ఘాట్ సెక్షన్ అని. మొత్తం లోయ, రైట్ సైడ్ కి అంతా లోయ. సీనరీ సూపర్ ఉన్నది. నెక్స్ట్ టెనల్ కూడా వస్తుందంట చూద్దాము. నెక్స్ట్ 3వ టెనల్ అయితే వస్తుంది మనకు. 3వ టెనల్ చూడండి అక్కడ మొత్తం లోయనే. అదంతా ఆపి దిగుతాయి అని సూపర్ ఉంటది. ఆ గుట్టల మీద కొండల మీద ఇల్లు కనబడుతున్నాయి కదా చూడండి ఎంత బాగున్నాయి. కానీ ఘాట్లో మంచి ఎంజాయ్ అనిపిస్తుంది. కానీ డేలో చేయడం అదొక వెరైటీ. థర్డ్ టెనల్ ఇది. ఓహో ఇల్లు అయితే లైట్లు వైట్ ఉన్నాయి. లైట్లు అయితే వైట్ ఉన్నాయి ఇలా.
బయటకి అయితే వెళ్ళాం. ఫుల్ టర్నింగ్ వచ్చింది, ఘాట్ సెక్షన్ ఫుల్ టర్నింగ్ డౌన్. ఈ టర్నింగ్ చాలా డేంజర్ టర్నింగ్. చూడండి ఇగో అట్లా ఆగిపోతే యాక్సిడెంట్ అయితే ఇక్కడనే. కమాన్ టర్నింగ్. ఈ టర్నింగ్ అంటే మా ఫిరోజ్ భాయ్ చెప్తుండు చాలా డేంజర్ అంట, మెల్లగా వెళ్ళాలంటుండు ఈ టర్నింగ్ లో. ఇవన్నీ గుద్ది గుద్ది ఇట్లా అయిపోయినాయి అంట, అవి డైరెక్ట్ కూడా వెళ్ళిపోయినాయి కొన్ని వెహికల్స్. ఫుల్ టర్నింగ్, ఇది ఫుల్ టర్నింగ్. రైట్ సైడ్ నుంచి వచ్చేటి చూడండి ఎంత మళ్ళీ ఎక్కుతున్నాయి అవి. ఇగో ఇగో ఈ ఘాట్లో కూడా ట్రాఫిక్ జామ్ అవుతుంది అన్నట్టు. చూడండి ఎన్ని బండ్లు ఆగినాయో, అంటే బండ్లు మెల్ల ఎక్కే టయానికి ఈ బండ్లన్నీ ట్రాఫిక్ ఆగుతాయి అన్నట్టు. మందిర్ ఇగో ఇక్కడ అయితే క్రేన్లు గ్రీన్లు అన్ని పెడతారు. ఈ టెంపుల్, ఈ రోడ్డు టెంపుల్ అంట ఇది మా ఫిరోజ్ భాయ్. ఆహా, ఈ ఘాటు ఈయన చూపెట్టిందంట. ఓకే, ఇంతకుముందు క్రేన్లు అవి చూసినాం కదా, ఏమన్నా పడ్డప్పుడు ధన్మన్ వచ్చి లేపుతుంటారు. కానీ డేలా మస్తుంది. అక్కడ కూడా యాక్సిడెంట్ అయింది చూడు, లారీ క్రేన్ లేపుతున్నది. అగో చూసిరా, చూడండి ముంగట ఎంత సీనరీ ఉందో. కటింగ్ వచ్చింది చూడండి, ఎంత పెద్ద కటింగ్ వచ్చింది. చాలా ఇంట్రెస్టింగ్ గా రోడ్డు జర్నీ నడుస్తుంది. చాలా ఇంట్రెస్టింగ్ అవుతుంది బట్టి. టెనల్ వస్తుంది చూడండి, ఇంకో టెనల్, 4వ టెనల్ ఇది. పోలీసు వాళ్ళు కూడా చూడండి ఎట్లా ఉన్నారు. హైవేలో బండ్లు అయితే మెల్లగా ఎక్కుతున్నాయి ఘాట్ల. ఇదైతే 4వ టెనల్. చూడండి లైట్లు ఎట్లా ఉన్నాయి లోపల, సూపర్ గా కనబడుతుంది. అవా పూణే టు బొంబాయి ఎక్స్ప్రెస్ లో అయితే మస్తు ఎంజాయ్ చేస్తున్నాం మేము ఈ ఘాట్ సీనరీస్ చూసి. మీకు కూడా చూపిస్తాం, మొత్తం ఫుల్ వీడియో చూడండి, చాలా బాగుంటుంది వీడియో ఇది. ముంగడ చూడండి ఘాట్ కింద ఎన్ని ఇండ్లు ఉన్నాయో. ఇండ్లు చూడండి అక్కడ ఎట్లా కనబడుతున్నాయి, చిన్న చిన్న కనబడుతున్నాయి. ఎంత పెద్ద పైన ఉన్నాం హైట్ లో మనము. అగో కపోలి ఎంటర్ అయినాం ఇప్పుడే. ఘాట్ అయితే దిగుతున్నాం చిన్నగా. ఇదరే ముంబై లెఫ్ట్, కపోలి రైట్. గుట్ట చూడండి ఎంత పెద్దగా ఉందో, పైసా ఉందా గుట్ట. కొండ और एक टनल आ रहे। ये भी रोड है ऊपर का, कोई नया रोड देखो जब दिखा दे तो ध्यान करो कैमरा दिखा दो। టెనల్ 5వ టెనల్ అనుకుంటా ఇది. టెనల్ లో జర్నీ. మా బస్సు ఇప్పటి వరకు బాంబే చూడలే అనుకున్నాం, బాంబే కూడా చూసేసింది మా బస్సు.
हमारा गाड़ी अभी तक बॉम्बे नहीं देखा, सोचा बॉम्बे भी देखा, बॉम्बे को भी आ गया, पूरा ऑल इंडिया घूम के आया गाड़ी. సీనరీ చూడండి ఎట్లుందా, సూపర్ ఉంది. మొత్తం లోనావాలా ఘాటే. టోయింగ్ మల్ అయితే ఒక 10 కిలోమీటర్లకు 5 కిలోమీటర్లకు ఒకటి ఉన్నది టోయింగ్ మల్. ఎందుకంటే మన బండ్లా అయిపోయినప్పుడు దాన్ని మనం తీసుకోవాలి. ప్రతి టోయింగ్ ఉన్నది. ముంగట కపోలి ఊరంట ఇది. దిగుతూనే ఉన్నాం, ఘాట్ ఎక్కేటప్పుడు ఎట్లా ఎక్కాలనేమో ఇది. అబ్బా ట్రాలీలకి వెళ్ళి కూడా ఊసిపోయింది అది ట్రాలీ. అబ్బాబ్బా మరి ఘోరం యాక్సిడెంట్. డేంజర్. ఘాట్ అయితే ఇక్కడ వరకు ఎండ్ అయిపోయింది. ఇక్కడ నుంచి మామూలు ప్లేన్ రోడ్ వస్తుంది. టెనల్స్ బి ఓకేయా, టెనల్స్ ఉన్నాయంట, టెనల్ చూద్దాం. చల్లగా అయిపోయింటది ఇంజన్. హైవే మీద ఫుడ్ ప్లాజాలు కూడా ఉన్నాయి చూడండి, పెట్రోల్ బంక్స్. ఇంకా ఇక్కడనే కొట్టించుకొని వెళ్ళాలి, మధ్యలో ఏడుండవు. అక్కడ స్టార్టింగ్ టోల్ గేట్, ఇది ఎండింగ్ టోల్ గేట్. ఎక్స్ప్రెస్ టోల్ గేట్లు పెద్దవి, 2 టోల్ గేట్లు అంటవి. తర్వాత మామూలు హైవే వస్తుంది. ఇక టోల్ గేట్ అయితే క్రాస్ అయిపోతున్నాం. అవి టోల్ గేట్లు ఏమి ఉండవు. ఇక నెక్స్ట్ బాంబే సిటీ వస్తుంది, బాంబే సిటీ చూద్దాం. అయితే 6వ టెనల్ చిన్న ఉంది, టెనల్ పెద్దది. దీని తర్వాత ఇంకోటి పెద్దది ఉందట. టెనల్ స్టార్ట్. సూపర్ జర్నీ, ఎంజాయ్. అపార్ట్మెంట్లు చూడండి, మన దగ్గర ల్యాండ్ ఫైల్స్ లాగా ఇక్కడ ఎంత పొడు కనబడుతాయి అపార్ట్మెంట్స్. నెక్స్ట్ 7వ టెనల్ అయితే వస్తుంది, 7th టెనల్. పెద్ద టెనల్ అంట ఇది. సూపర్ లైటింగ్ సూపర్ ఉంది. చీకటి అయిపోయింది, మొత్తం చీకటి అయిపోయింది. పెద్ద టెనల్ అండర్గ్రౌండ్. ఈస్ట్ వెస్ట్. ఎక్స్ప్రెస్ హైవే హెల్డ్ అయిపోయిందని చూపిస్తుంది చూడండి. ఎక్స్ప్రెస్ హైవే హెల్డ్. ఇక్కడ నుంచి అయితే న్యూ ముంబై స్టార్ట్ అంట. బాంబే సిటీ అయితే ఎంటర్ అయినాం ఇప్పుడే. న్యూ ముంబై సిటీ ఎంటర్ అయినాం. ముంగట సముద్రం బ్రిడ్జ్ వస్తుంది, చూద్దాం. ఈ నుంచి వెళ్ళి ఫ్లైఓవర్లు స్టార్ట్ అయినాయంట. మొత్తం ఫ్లైఓవర్లే ఉంటాయి. ఫ్లైఓవర్ల మించెల్లే పోతాం మనం బాంబే సిటీలో. ఎంటర్ కాగానే చూడండి అపార్ట్మెంట్సే దర్శనం ఇస్తున్నాయి. మొత్తం మన హైదరాబాద్లో ఎట్లా ఉన్నాయి అపార్ట్మెంట్స్, ఇక్కడ కూడా అవే అపార్ట్మెంట్స్ లైన్ గా ఉన్నాయి చూడండి. సైడ్ హెలికాప్టర్ కనబడుతుందా చూడండి. తీన్ బందర్ ఫేమస్. లాస్ట్ కి అయితే బాంబే సిటీ అయితే ఎంటర్ అయిపోయినాం. బాంబే, న్యూ బాంబే. చూద్దాం 4 లైన్స్ మొత్తం ఇది.
ట్రాఫిక్ అయితే ఫుల్ ఉంటుంది మనకి. పైన ఒక టెంపుల్ అయితే కనబడుతుంది, పెద్దది ఒకటి గోపురం లాగా. చిన్న ఘాట్ ఉంది ఒకటి, చూద్దాం. ముంబై అయితే 33 కిలోమీటర్స్ ఉన్నది. సిటీలో ఎంటర్ అయినాము. చూద్దాం. ఈ టవర్ చూడు ఎంత బాగుందో. ఇది ఒక్కటే కనబడుతుంది టవర్. ఇక్కడ అన్ని ఫ్లైఓవర్లే ఉంటాయి. మనం ఈ ఫ్లైఓవర్ల నుంచి వెళ్ళిపోదాం. ప్రస్తుతం మనమైతే వాషీలో ఉన్నాం. వాషీ 016 ముంబై 32 కిలోमीटर्स వస్తుంది. ఇంకా పోవాలి మనం సిటీలో. सिटी में जाने में कितना लगता है ना टाइम हो? पूरा हमारा लास्ट पॉइंट तक 4 बजता था. 4 అవుతుందంట. మనం లాస్ట్ పాయింట్ పోయేసరికి మళ్ళీ మనం 8:30 పాయింట్ ఉంది. 8:30 పెట్టుకొని వచ్చేయడమే రిటర్న్ మళ్ళీ. వాషీ సముందర్ అయితే వస్తుందంట మనకు. వాషీ సముందర్ పెద్ద ఫ్లైఓవర్ వస్తుంది. మనం బ్రిడ్జి మీద రన్ అవుతాం. అటుపక్కన ఇటుపక్కన సముద్రం ఉంటుంది. వాషీ బ్రిడ్జ్ అంటారు. ఇదిగో సముద్రము, సముద్రం మీద బ్రిడ్జ్ ఇది. ఇది చూడొచ్చు మనము. బాగుంటుంది సీనరీ. ఇది కూడా సముద్రంలో ట్రైన్ బ్రిడ్జ్ ఉంటుంది, మనది ఉంటుంది. ట్రైన్ పోతుంది. ట్రైన్ లోకల్ ట్రైన్. సముద్రంలో బ్రిడ్జ్. ఇంకోటి పక్క కొత్త బ్రిడ్జి కన్స్ట్రక్షన్ అయింది. समंदर में से बता दो भाई. मुंबई लोकल ट्रेन. అయితే బాంబే అయితే ఏరినాము. కానీ ఇంకో 2 గంటలు పడుతుంది అంట మన పాయింట్ పోయేసరికి. చూద్దాం. బాంబే ట్రాఫిక్. న్యూ ముంబై ఇది. ఎలక్ట్రిక్ బైక్ చూడండి, లగేజ్ బైక్. భలే పోతుంది గుడ్డుది. ఛత్రపతి శివాజీ చెంబు చౌక్ వస్తున్నది. ఫైనల్గా 2 గంటలకైతే సిటీలోకి ఎంటర్ అయినాం. ఇంకా లాస్ట్ దాకా పోయేసరికి ఎంత టైం అవుతుందో చూద్దాం. షైన్ దగ్గరకు అయితే వచ్చినాం. షైన్ తర్వాత అంధేరి. ధారావి హౌజెస్ ఇవి. ధారావి హౌజెస్ వచ్చేటది. ఫైనల్గా అయితే అంధేరి బిస్లరీ ఏరియాకి అయితే వచ్చేసినాం. ఇక్కడ కస్టమర్లు అయితే దిగుతారు. ఇంకా ఈ నుంచి వెళ్ళి 14 కిలోమీటర్లు పోవాలి.
బోరెలి పోవాలి మనం. బోరెలి పోయి మళ్ళీ ఆ నుంచి వెళ్ళి రిటర్న్ రావాలి. బోరెలి పోయేసరికి 4 అవుతుంది. 8:30కు మన పాయింట్. ఉదర్సే స్టార్టింగ్. బాంబేలో ట్రాఫిక్ అయితే సూపర్ ఉంది. ఫైనల్గా అయితే గోరేగాంకి వచ్చేసాం. 3:20 అవుతుంది టైం. గోరేగాం, ముంబై సిటీలో గోరేగాంలో బిల్డింగ్ చూడండి ఎట్లున్నాయా. గోరేగాం ముంబైలో టవర్లో చూడ ఎట్లా లేపారు. టవర్స్, ముంబై బిల్డింగ్స్. సూపర్ బిల్డింగ్. फाइनली गोरेगांव तक आ गया. नेक्स्ट बोरेवली जाना है. बोरेली బిల్డింగ్లు అయితే చూడండి పెద్ద పెద్ద ఉన్నాయి. సూపర్ కనబడుతున్నాయి. పెద్ద పెద్ద టవర్లు. ఫిల్మ్ ఇండస్ట్రీ పూరా సింగింగ్ స్టూడియో ఏ ఉదర్ అయితే ఎన్ని బోగిలు 10 బోగిలు ఇచ్చినట్టు నాకు. करंट पोल నిలబెట్టినట్టే ఉంది. करंट पोल ये करंट का खंभा उठाते हैं ना, ऐसा है वो. ఫైనల్ గా అయితే గోరైకి వచ్చేసినాం. గోరై టైం అయితే 3:40 అవుతుంది. మా ఫిరోజ్ భాయ్ అన్నట్టు 4 అన్నాడు. 4 గంటలకు తెచ్చిపెట్టిండు. 4 బోలా 4 కీస్ లాగా కనబడతలేదు ఇంకా. ఓకే ఓకే. ఫైనల్ గా అయితే 3:40కి అయితే లాస్ట్ స్టాప్ బోరవెల్లి. కొనసా బోరవెల్లి నేషనల్ పార్క్ వచ్చేసినాం. ముంగడ పార్కింగ్ ఉంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. చాలా టైం తీసుకుంది. రాత్రి 11:30కు బయలుదేరినాము. ఇప్పుడు 3:40కి చేరినాం. ట్రాఫిక్ అంత ఉంది. బాంబే పూనా ఏంటంటే మా అదృష్టం ట్రాఫిక్ అట్లా ఉండడం కూడా. అందరికి మా సాంగ్లీ ముఖం ఎట్లా అయిపోయిందో చూడు పాప. తెలియని బాగా ఏడోకలే ఏం కాదు. సేమ్ మా బండి, సేమ్ మా కలర్ బాంబేలో. ఇక ఫైనల్గా అయితే బాంబే పార్కింగ్కి అయితే వచ్చేసినాం. మా బండి పార్క్ చేసినాము. 4:30 అవుతుంది. రాత్రి 12 గంటలకు బయలుదేరితే 12, 4:30. ఈ వీడియో ఇంతటితో క్లోజ్ చేస్తున్నాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.